హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. రీజనింగ్ సబ్జెక్ట్కి రిలేటెడ్గా కంప్లీట్ స్ట్రాటజీ అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మ్యాథ్స్కి రిలేటెడ్గా టీసీఎస్కి ఇప్పుడున్న వెండర్కి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి, డీటెయిల్డ్ సిలబస్, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, మ్యాథ్స్కి ఫ్రీ కోర్సెస్ ఉన్నాయా లేదా పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలా, మనం ఫాలో అవ్వాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఇలా మీకున్న అన్ని డౌట్స్ని కూడా ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ పాయింట్స్ని డిస్కస్ చేయడం కన్నా ముందు ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ అయితే ఎక్కువ అవుతుంది, అలాగే కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది కదా. మనం మెయిన్గా 100% స్కోర్ చేసుకునే సబ్జెక్ట్స్ అనేది చూసుకుంటే ఫస్ట్ మనకి అలా రీజనింగ్ సబ్జెక్ట్ అయితే ఉంది, నెక్స్ట్ మనకి మ్యాథ్స్ సబ్జెక్టే ఉంది. సో మ్యాథ్స్లో మనకి టార్గెట్ అనేది ప్రిలిమ్స్లో 50/50 ఉండేలాగా చూసుకోండి, అండ్ మెయిన్స్లో వచ్చేసి 90/90 ఉండేలాగా ప్లాన్ అయితే చేసుకోండి. ఈ స్కోర్ రావాలి అంటే మనకి మ్యాథ్స్లో మెయిన్గా 3 పిల్లర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మనకి కాన్సెప్ట్స్. సో మీరు ఏ చాప్టర్ని సెలెక్ట్ చేసుకున్నా సరే, అది అర్థమెటిక్ అయినా సరే అడ్వాన్స్ అయినా సరే, ఫస్ట్ మీరు అర్థమెటిక్ నుండి ఏదైనా ఒక చాప్టర్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా పర్సంటేజ్ అనే చాప్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. పర్సంటేజ్ చాప్టర్లో మీరు టైప్ వైజ్ కాన్సెప్ట్స్ అనేది బేసిక్ నుండి నేర్చుకోండి. సో మీరు బేసిక్ నుండి నేర్చుకుంటే ఏమవుతుంది అంటే అడ్వాన్స్ క్వశ్చన్స్ కూడా ఈజీగా బేసిక్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అలా అని చెప్పేసి కంప్లీట్గా కాన్సెప్ట్స్ని వింటూ ఉండడం కాదు, మీరు ఏ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నారో దాన్ని రివైజ్ చేస్తూ నేర్చుకున్న కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. సో మీరు అలా టైప్ వైజ్ అన్ని టైప్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ చాప్టర్ నుండి మినిమం 100 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి మనకి కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి ఏదైతే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయడం. థర్డ్ వచ్చేసి మనకి క్యాలిక్యులేషన్స్. మ్యాథ్స్లో మీకు కాన్సెప్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా సరే ఎగ్జామ్లో ఇన్ టైంలో క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే క్యాలిక్యులేషన్సే ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి కాన్సెప్ట్, సెకండ్ వచ్చేసి మనకి ప్రాక్టీస్, అండ్ థర్డ్ వచ్చేసి మనకు నేర్చుకోవాల్సింది క్యాలిక్యులేషన్ ట్రిక్స్. ఫస్ట్ పాయింట్, టీసీఎస్కి ఇప్పుడున్న విండోకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం మెన్సురేషన్ 2D అండ్ 3Dలో చూసుకుంటే ప్రీవియస్గా మనకి CGL 2022 నుండి 24 వరకు చూసుకుంటే పర్ షిఫ్ట్ మనకి యావరేజ్గా 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగేవాళ్ళు. కానీ లేటెస్ట్గా జరిగిన CGL 2025లో కొత్త విండో వచ్చాక మనకి మెన్సురేషన్ నుండి పర్ షిఫ్ట్ యావరేజ్గా 3 to 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి జామెట్రీలో మనకి ప్రీవియస్గా 2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు మనకి 2 to 3 క్వశ్చన్స్ పర్ షిఫ్ట్ అయితే అడుగుతున్నారు. సింప్లిఫికేషన్ నుండి ప్రీవియస్గా 1 అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి 2. అలా మనకి డిఫరెంట్ చాప్టర్స్ నుండి నేను ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది పర్ షిఫ్ట్ మెన్షన్ అయితే చేశాను. అండ్ మనకి డిఫరెన్స్ అనేది ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకుంటే కోఆర్డినేట్ జామెట్రీ నుండి మనకి ప్రీవియస్గా పర్ షిఫ్ట్ ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేవాళ్ళు కాదు. ఈ చాప్టర్ మనకి మ్యాక్సిమం కూడా మెయిన్స్లో అయితే అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు జరిగిన CGL ఏదైతే ఉందో పర్ షిఫ్ట్ మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే పార్ట్నర్షిప్ నుండి చూసుకుంటే ప్రీవియస్ 2 to 3 ఇయర్స్ నుండి మనకి పార్ట్నర్షిప్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగలేదు, కానీ రీసెంట్గా కొత్త వెండర్ ఏదైతే వచ్చిందో దాంట్లో నుండి మనకి అర్థమెటిక్లో మంచి క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అయితే అడిగారు, అండ్ అడ్వాన్స్లో చూసుకుంటే మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే పార్ట్నర్షిప్లో చూసుకుంటే మనకి క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో చూసుకుంటే మనకి పార్ట్నర్షిప్ నుండి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ మనకి మెయిన్ డిఫరెన్స్ అనేది చూసుకుంటే డిఐ నుండి మనకి ప్రీవియస్ వెండర్లో పర్ షిఫ్ట్ 3 to 5 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు, కానీ రీసెంట్గా జరిగిన CGL 2025లో మనకి అసలు డిఐ నుండి కొన్ని షిఫ్ట్స్లో అయితే క్వశ్చన్స్ అయితే లేవు, కానీ కొన్ని షిఫ్ట్స్లో మనకి ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే అడిగారు. సో ఓవరాల్గా మనం టీసీఎస్కి ఇప్పుడున్న వెండర్కి డిఫరెన్సెస్ అనేది చూసుకుంటే ప్రీవియస్గా మనకి అర్థమెటిక్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాన్ అడ్వాన్స్ అడిగేవాళ్ళు, కానీ కొత్త వెండర్ ఏదైతే ఉందో కొన్ని షిఫ్ట్స్లో అడ్వాన్స్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, అలాగే ఇంకొన్ని షిఫ్ట్స్లో అర్థమెటిక్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఓవరాల్గా చూసుకుంటే న్యూ వెండర్లో అర్థమెటిక్కి అడ్వాన్స్కి ఈక్వల్ వెయిటేజ్ అయితే ఇచ్చారు. అండ్ ప్రీవియస్గా మనకి డిఐ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు మనకి డిఐ నుండి ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగట్లేదు. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి ప్రీవియస్గా మనకి క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడైతే మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుండి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో మనం టైర్ 1 అండ్ టైర్ 2 సిలబస్ ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవాలి. ఒక్కసారి మనం సిలబస్ కాపీలో ఉన్న టైర్ 1 అండ్ టైర్ 2 సిలబస్ చూసామనుకోండి, హోల్ నంబర్స్, డెసిమల్స్,
ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్. ఇవన్నీ నంబర్ సిస్టమ్ చాప్టర్ యొక్క టాపిక్స్. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేసిన పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఇవన్నీ అర్థమెటిక్కి సంబంధించిన టాపిక్స్. అండ్ ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ చేసినవన్నీ అడ్వాన్స్ చాప్టర్కి సంబంధించిన టాపిక్స్. ఇక్కడ గ్రీన్ కలర్లో హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, బార్ డయాగ్రామ్ అండ్ పై చార్ట్, ఇవన్నీ మనకి డిఐకి సంబంధించిన టాపిక్. సో ఓవరాల్గా టైర్ 1 సిలబస్లో ఉన్న టాపిక్స్ ఇవి. అండ్ ఒక్కసారి మనం టైర్ 2 సిలబస్లో కనుక చూస్తే నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా మనకి టైర్ 1 సిలబస్లో కూడా ఉన్నాయి. ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ. సో టైర్ 1 అండ్ టైర్ 2 సిలబస్లో మనం ఒక్కసారి కంపేర్ చేస్తే ఫస్ట్ 6 చాప్టర్స్ అన్నీ కూడా మనకి సిమిలర్గా టైర్ 1లో కూడా ఉన్నాయి. అండ్ టైర్ 2లో మనకి ఎక్స్ట్రాగా ఒక చాప్టర్ యాడ్ అయింది, అది మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఒక్కసారి మనం టైర్ 1 సిలబస్లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఒక్క చాప్టర్ని యాడ్ చేస్తే అదంతా మనకి కంప్లీట్గా టైర్ 2 సిలబస్ అయితే అవుతుంది. ఒకసారి మనం మ్యాథ్స్లో కనుక చెక్ చేసుకుంటే టోటల్గా మనకి 34 చాప్టర్స్ అయితే ఉన్నాయి, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కలిపి. సో అర్థమెటిక్లో మనకి టోటల్గా 17 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ అడ్వాన్స్లో కూడా మనకి టోటల్గా 17 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మనం డీటెయిల్డ్ సిలబస్ చూస్తే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి పర్సంటేజ్ మాడ్యూల్లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సిఐ అండ్ ఎస్ఐ, అండ్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మనకి ఇన్స్టాల్మెంట్. సో ఫస్ట్ చాప్టర్ చూద్దాం. పర్సంటేజ్లో మనకి టోటల్గా 9 మోడల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్కి కన్వర్ట్ చేయడం. అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. థర్డ్ టైప్ వచ్చేసి ఈబీ రూల్. అండ్ ఫోర్త్ టైప్ వచ్చేసి సక్సెసివ్ పర్సంటేజ్. ఫిఫ్త్ టైప్ వచ్చేసి మనకి ప్రైస్, కన్సెప్షన్ అండ్ ఎక్స్పెండిచర్. సిక్స్త్ టైప్ వచ్చేసి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. సెవెంత్ టైప్ వచ్చేసి పాస్ ఆర్ ఫెయిల్ ఇన్ ఎగ్జామినేషన్. ఎయిత్ టైప్ వచ్చేసి మనకి ఎలక్షన్. అండ్ నైన్త్ టైప్ వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కమిషన్. సో మీరు ఎప్పుడన్నా సరే ఈ చాప్టర్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు కవర్ అయ్యేలాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్లో చెక్ చేసుకుంటే మనకి టోటల్గా 11 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఎస్పీ అండ్ సిపి. సెకండ్ టైప్ వచ్చేసి సిపి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఆఫ్ వై. థర్డ్ టైప్ వచ్చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ సమ్ ఆర్టికల్స్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్, సిపి ఈజ్ ఈక్వల్ టు SP1 ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు SP2 మైనస్ పి. సో దీన్నే మనం బటర్ఫ్లై కాన్సెప్ట్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎగ్జామ్లో మనకి ఈ 2 టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి యావరేజ్ కాన్సెప్ట్. సో ఇది ఎప్పుడు సిపి అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మనం యావరేజ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి సిపి ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఆఫ్ సెకండ్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి మనకి డిస్హానెస్ట్ షాప్ కీపర్. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసి మనకి మిసిలీనియస్ క్వశ్చన్స్. సో ఇలా మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో టోటల్గా 11 చాప్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి డిస్కౌంట్. సో డిస్కౌంట్లో చెక్ చేసుకుంటే మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి బై ఎక్స్ గెట్ వై ఫ్రీ అని చెప్పేసి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి దాన్ని మనం సింగిల్ డిస్కౌంట్ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తారు, దాన్ని సింగిల్ డిస్కౌంట్కి కన్వర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి రిలేషన్షిప్ బిట్వీన్ సిపి అండ్ ఎంపీ. ఇక్కడ మనకి సిపి అంటే కాస్ట్ ప్రైస్ అండ్ ఎంపీ అంటే మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్. అండ్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుండి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా డిస్కౌంట్ నుండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. సో ఇక్కడ మనకి రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే సిపి బై ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్. మనకి ప్రాఫిట్ ఇస్తే ప్లస్ ఉండాలి అండ్ లాస్ ఇస్తే మైనస్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకో టైప్ వచ్చేసి మిసిలీనియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఎస్ఐ అంటే మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ టైంని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి రేట్ ఈస్ X% హయ్యర్ కానీ లోవర్ కానీ ఉంటుంది. థర్డ్ టైప్ వచ్చేసి రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్. ఫోర్త్ టైప్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ఎస్ఐ ఉంటుంది. ఫిఫ్త్ టైప్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ ఎస్ఐ, ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ అమౌంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిసిలీనియస్ టైప్. సో ఇక్కడ మనం ఫోర్త్ చాప్టర్లో చెక్ చేసుకుంటే టోటల్గా మనకి 7 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్.
కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి 8 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 2 cycles ఆర్ 2 yearsకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 cycle ఆర్ 3 yearsకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైం అనేది ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు సిఐ అనేది ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి బేస్డ్ ఆన్ డిఫరెన్స్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 2 yearsకి కానీ 3 yearsకి కానీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎస్ఐ అండ్ సిఐ. నెక్స్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ టైప్ వచ్చేసి ప్రిన్సిపల్ అనేది n టైమ్స్ ఆఫ్టర్ t years. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసి మనకి మిసిలీనియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అయితే అడుగుతారు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఇన్స్టాల్మెంట్స్. సో మనకి టోటల్గా ఫస్ట్ వచ్చేసి పర్సంటేజ్ మాడ్యూల్లో మనకి టోటల్గా 6 చాప్టర్స్ అయితే ఉన్నాయి. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సిఐ, ఎస్ఐ అండ్ ఇన్స్టాల్మెంట్. మీరు ఎప్పుడైనా సరే మ్యాథ్స్లో ఏ చాప్టర్ స్టార్ట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ అయితే ఉండకూడదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే పర్సంటేజ్ మాడ్యూల్ నుండి స్టార్ట్ చేయండి. వన్స్ మీరు కంప్లీట్గా పర్సంటేజ్ మాడ్యూల్ ఫినిష్ అయింది అంటేనే నెక్స్ట్ మాడ్యూల్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకి రేషియో బేస్డ్ మాడ్యూల్. దీంట్లో మనకి టోటల్గా 3 చాప్టర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్, సెకండ్ చాప్టర్ వచ్చేసి మిక్స్చర్ అండ్ ఎలిగేషన్, థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి పార్ట్నర్షిప్. ఫస్ట్ మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో చూసుకుంటే 9 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. రేషియోలో మనకి బేస్డ్ ఆన్ బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ రేషియో పైన క్వశ్చన్స్ అడుగుతారు, కాయిన్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ఏజెస్. సో ఇదే మనం ఏజ్ చాప్టర్గా కూడా కన్సిడర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ దీంట్లోనే మనకి ప్రపోర్షన్స్ పైన కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటుంది అండ్ ఏదన్నా నంబర్కి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే అది మనకి ప్రపోర్షన్గా ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి. థర్డ్ టైప్ వచ్చేసి కాంపోనెండో అండ్ డివిడెండో. అండ్ ఫోర్త్ టైప్ వచ్చేసి మనకి డైరెక్ట్లీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇదంతా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి మిక్స్చర్ అండ్ ఎలిగేషన్. మిక్స్చర్లో మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి అడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ సమ్ క్వాంటిటీ. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ రిప్లేస్మెంట్. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో చెక్ చేసుకుంటే మ్యాక్సిమం కూడా ఈ టాపిక్ నుండి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మిక్సింగ్ డిఫరెంట్ మిక్స్చర్స్ టు ఫార్మ్ ఏ సింగిల్ మిక్స్చర్. అండ్ దీంట్లోనే మనకి ఎలిగేషన్స్ కూడా ఉంటాయి. సో ఇది మనకి సపరేట్ కాన్సెప్ట్ అయితే ఉంది. దీంట్లో ఏంటి అంటే ఈ ఎలిగేషన్స్ని డిఫరెంట్ చాప్టర్స్లో అయితే మనం యూస్ చేస్తాం. మిక్స్చర్స్లో కానీ పర్సంటేజ్, ఎస్ఐలో కానీ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, యావరేజ్, నంబర్ సిస్టమ్, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్. ఇలా మనం ఈ డిఫరెంట్ చాప్టర్స్లో ఎలిగేషన్ మెథడ్ని కూడా యూస్ చేస్తామన్నమాట. అండ్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి రేషియో బేస్డ్లో పార్ట్నర్షిప్. సో దీంట్లో మనకి టోటల్గా 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాఫిట్, క్యాపిటల్ అండ్ టైం. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఎవరైనా సరే పార్ట్నర్షిప్లో జాయిన్ అయినా సరే లెఫ్ట్ అయినా సరే. థర్డ్ టైప్ వచ్చేసి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్. ఫోర్త్ టైప్ వచ్చేసి డొనేషన్ ఆర్ ట్యాక్స్ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ ఫిఫ్త్ టైప్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ క్వశ్చన్. అండ్ సిక్స్త్ టైప్ వచ్చేసి మనకి మిసిలీనియస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకి యావరేజ్ బేస్డ్ మాడ్యూల్. సో దీంట్లో మనకి టోటల్గా 2 చాప్టర్స్ ఉన్నాయి, యావరేజెస్ అండ్ ఏజెస్. యావరేజ్లో మనకి టోటల్గా 6 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకి టైం బేస్డ్. దీంట్లో మనకి టైమ్ అండ్ వర్క్ అనేది కన్సిడర్ అవుతుంది. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బేస్డ్ ఆన్ 2 వేరియబుల్స్ కానీ 3 వేరియబుల్స్, వర్కింగ్ ఇన్ ఆల్టర్నేట్ డేస్ కానీ, కాన్సెప్ట్ ఆఫ్ లెఫ్టింగ్ ద వర్క్, కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ, MDH కాన్సెప్ట్, వర్క్స్ అండ్ వేజెస్, అలాగే మిసిలీనియస్. సో టోటల్గా మనం ఇలా చెక్ చేసుకుంటే టైమ్ అండ్ వర్క్లో మనకి టోటల్గా 8 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పైప్స్ అండ్ సిట్రన్. సో దీంట్లో మనకి టోటల్గా 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. దీంట్లో మనకి టోటల్గా 9 టైప్ వైజ్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రేస్. అండ్ రేస్లో మనకి ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఒకటి వచ్చేసి లీనియర్ అండ్ ఇంకోటి వచ్చేసి సర్క్యులర్ రేస్. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో మనకి సర్క్యులర్ రేస్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకుంటే మనకి ట్రైన్. సో ట్రైన్లో మనకి టోటల్గా 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఒకటి వచ్చేసి ట్రైన్ పాసింగ్ త్రూ ఏ టెలిగ్రామ్ పోల్. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ పాసింగ్ బ్రిడ్జ్ ఆర్ ప్లాట్ఫామ్. అండ్ థర్డ్ వచ్చేసి 2 trains క్రాసింగ్ ఈచ్ అదర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇలా మనం టోటల్గా చెక్ చేసుకుంటే అర్థమెటిక్లో మనకి టోటల్గా 17 చాప్టర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం అడ్వాన్స్ మ్యాథ్స్లో ఉన్న అన్ని చాప్టర్స్ కూడా చూద్దాం. ఫస్ట్ చాప్టర్ మనకి నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టంలో మనకి టోటల్గా 10 అయితే ఉన్నాయి.
10 టాపిక్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ అండ్ రిమైండర్ థియరం. సో ఇవన్నీ కూడా మనకి నంబర్ సిస్టంలో ఉన్న టాపిక్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దీంట్లో మనకి టోటల్గా 5 టైప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ చూస్తే మనకి ఇక్కడ సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్లో ఓన్లీ బాడ్మాస్ రూల్ అనే కాదు, ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ, బార్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ కూడా ఉంటాయి. సో సింప్లిఫికేషన్లో చెక్ చేసుకుంటే టోటల్గా మనకి 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇండిసెస్లో చూసుకుంటే మనకి 5 టైప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఆల్జీబ్రా చాప్టర్లో కూడా మనకి 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో మనకి ఈ ఫస్ట్ టైప్ ఇన్వర్స్ ఫంక్షన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 6th చాప్టర్ వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి జామెట్రీ. అండ్ జామెట్రీలో మనకి టోటల్గా 5 చాప్టర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి లైన్స్ అండ్ యాంగిల్స్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ట్రయాంగిల్స్. థర్డ్ చాప్టర్ వచ్చేసి క్వాడ్రిలేటరల్. అండ్ 4th చాప్టర్ వచ్చేసి పాలిగాన్. అండ్ 5th చాప్టర్ వచ్చేసి మనకి సర్కిల్. దీంట్లో మనకి ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో జామెట్రీలో 5 చాప్టర్స్ అని అనుకోకండి. లైన్స్ అండ్ యాంగిల్ కానీ, క్వాడ్రిలేటరల్ కానీ, పాలిగన్ కానీ ఇవన్నీ ఫాస్ట్గానే అయిపోతాయి. మీకు టైం టేకింగ్గా అంటే ఓన్లీ ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి కోఆర్డినేట్ జామెట్రీ. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీలో కూడా మనకి 5 టాపిక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అయితే బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ యాంగిల్ సమ్ నుండి క్వశ్చన్స్ అడిగారు. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ 2a, 3a అండ్ 4a, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ టోటల్గా మనకి 3 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి మిస్సిలీనియస్. దీంట్లోనే మనకి వాల్యూ పుట్టింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి మ్యాక్సిమా అండ్ మినిమా. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్స్. సో మ్యాక్సిమా అండ్ మినిమా అయినా సరే, హైట్స్ అండ్ డిస్టెన్స్ అయినా సరే, ఇవన్నీ మనకి ట్రిగ్నోమెట్రీలో ఉండాల్సిన సబ్ చాప్టర్స్ అన్నమాట. హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లో కూడా సిజిఎల్ ప్రిలిమ్స్లోనే మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్ నుండి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో మనకి ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో టోటల్గా 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి మెన్సురేషన్ 2D. సో మెన్సురేషన్లో మనకి మెన్సురేషన్ 2D ఉంటుంది అండ్ మెన్సురేషన్ 3D ఉంటుంది. 2Dలో మనకి ట్రయాంగిల్, సర్కిల్స్, సెక్టర్ అండ్ క్వాడ్రిలేటరల్ ఉంటుంది. క్వాడ్రిలేటరల్లో మనకి మళ్ళీ రెక్టాంగిల్, స్క్వేర్, పారలెలోగ్రామ్, రాంబస్ అండ్ ట్రెపీజియం. మ్యాక్సిమం కూడా ఇక్కడ అన్నీ కూడా ఫార్ములాసే ఉంటాయన్నమాట. సో మెన్సురేషన్ 2Dలో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ అయితే ఇవి. అండ్ మెన్సురేషన్ 3Dలో మనం ఏం కవర్ చేయాలి అంటే క్యూబ్, క్యూబాయిడ్, కోన్, సిలిండర్, స్పియర్, ఫిగర్ మెల్టింగ్. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. కాంబినేషన్ ఆఫ్ 3D ఆబ్జెక్ట్స్. ఇది కూడా మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఆఫ్ కటింగ్ ఏ సాలిడ్, ప్రిజం, పిరమిడ్. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఫార్ములాసే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మెన్సురేషన్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫార్ములాస్. సో మెన్సురేషన్ 2D అయినా సరే, మెన్సురేషన్ 3D అయినా సరే ఫార్ములాస్ అనేది రివైజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చాప్టర్ మనకి స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్లో మనకి టోటల్గా 4 టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ప్రాబబిలిటీ. దీంట్లో మనకి టోటల్గా 5 టైప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ మనకి పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్. దీంట్లో మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి డిఐ అంటే మనకి ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్. సో దీంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతా. టేబులర్ డాటా పైన కానీ, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ అండ్ లైన్ చార్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్లో ఉన్న చాప్టర్స్. ఈ చాప్టర్లో డీటెయిల్డ్గా అన్నీ కూడా టైప్ వైజ్ చూసాం కదా. సో మీరు ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా సరే ఈ టైప్స్ అన్నీ కూడా కవర్ చేసేలాగా చూడండి. అండ్ ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో టోటల్గా మనకి అడ్వాన్స్లో 17 చాప్టర్స్ అండ్ అర్థమెటిక్లో 17 చాప్టర్స్ ఉన్నాయి కదా. అర్థమెటిక్లో మనకి పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఎస్ఐ అండ్ సిఐ ఇలా మనకి డిఫరెంట్ చాప్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ అడ్వాన్స్లో చెక్ చేసుకుంటే ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ మెన్సురేషన్. అండ్ ప్రీవియస్ వెండర్ లాగా మనకి అర్థమెటిక్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఏం లేదు. సో వెయిటేజ్ అనేది మనకి రెండింటికి కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి. సో ఎప్పుడన్నా సరే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సీక్వెన్స్ వైజ్ చాప్టర్స్ అనేది స్టార్ట్ చేయండి. సో ర్యాండమ్గా ఏదో ఒక చాప్టర్ నుండి స్టార్ట్ చేయడం అయితే కాదు, సీక్వెన్స్ వైజ్ చాప్టర్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే అర్థమెటిక్ నుండి పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది స్టార్ట్ చేయాలి.
పర్సంటేజ్ బేస్డ్ మాడ్యూల్లో మనకి టోటల్గా 5 చాప్టర్స్ అయితే ఉన్నాయి. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్స్. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు రేషియో బేస్డ్ మోడల్ని అయితే స్టార్ట్ చేయాలి. వన్స్ ఈ 2 చాప్టర్స్ అనేది ఫినిష్ అయిన తర్వాత మీరు సీక్వెన్స్ అనేది చేంజ్ చేయవచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా సరే పర్సంటేజ్ బేస్డ్ మాడ్యూల్ అనేది స్టార్ట్ చేయండి, తర్వాత రేషియో బేస్డ్ మాడ్యూల్, తర్వాత మీరు అడ్వాన్స్లో ఏ చాప్టర్ అయినా స్టార్ట్ చేయవచ్చు. దెన్ మళ్ళీ మీరు అర్థమెటిక్లో యావరేజ్ బేస్డ్ కానీ టైం బేస్డ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అలొకేషన్ ఆఫ్ టైం. సో మీరు 1 మంత్లో ఎన్ని చాప్టర్స్ ఫినిష్ చేయాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అవ్వండి. సో మనకి టోటల్గా 1 మంత్లో 30 డేస్ ఉన్నాయనుకోండి. సో 30 డేస్లో వీక్లీ మనకి 7 డేస్ అయితే ఉంటాయి కదా. సో నేను ఇక్కడ 6 డేస్కి కన్సిడర్ చేసుకున్నా. 1 మంత్లో మనం టోటల్గా 5 చాప్టర్స్ని అయితే ఫినిష్ చేయాలి. సో మీ టార్గెట్ అనేది ఎండ్ ఆఫ్ 1 మంత్ వరకు మీరు 5 చాప్టర్స్ అనేది ఫినిష్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. సో మనం సీక్వెన్స్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసాం అండ్ టైం అలొకేషన్ అనేది ఎలా ఉండాలో చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏ చాప్టర్నైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని అవర్స్ టైం ఇవ్వాలని చూసుకుంటే మ్యాథ్స్కి మీరు 3 to 4 అవర్స్ టైం అయితే ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఎక్కడి నుండైనా సరే ఏ వీడియో అయినా సరే చూసారనుకోండి 2 to 3 అవర్స్లో ఆ వీడియో అనేది ఫినిష్ చేసుకోవాలి. అండ్ మీరు వీడియో చూస్తున్నంతసేపు నోట్స్ ఏదైతే ఉంటుందో రన్నింగ్ నోట్స్ రాసుకున్నా సరే, లేదు అనుకుంటే నెక్స్ట్ 30 minutes టైం తీసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో మీరు ఎప్పుడైనా సరే చాప్టర్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు టైప్ వైజ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోండి. సో మీరు ఏ చాప్టర్ అయినా సరే టైప్ వైజ్ నేర్చుకోవాలి. సో మీరు కాన్సెప్ట్ అండ్ టైప్ వైజ్ అనేది 3 to 4 డేస్లో ఫినిష్ చేసేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివిజన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు 2 days అయితే ప్రాక్టీస్ చేయండి. వన్స్ మీరు కాన్సెప్ట్ నేర్చుకొని దానికి రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత దానికి ఏ చాప్టర్ అయితే ప్రిపేర్ అయ్యారో దానికి రిలేటెడ్గా చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే 1 dayలో రాయండి. ఇలా మీరు ఈ చాప్టర్ని ఫినిష్ చేయాలి. సో మనకి టోటల్గా 1 వీక్లో 1 చాప్టర్ అనేది ఫినిష్ చేస్తున్నాం కదా. అలా మనం 1 మంత్లో 5 చాప్టర్స్ అయితే ఫినిష్ చేస్తాం. అండ్ 6 monthsలో టోటల్గా మనకి 30 చాప్టర్స్ అయితే ఫినిష్ అవుతుంది. ఇలా మనం ఓవరాల్గా 5 to 6 monthsలో మ్యాథ్స్ సిలబస్ అనేది ఫినిష్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే కొన్ని చాప్టర్స్కి మనకి 3 to 4 డేస్లో కూడా ఫినిష్ అవుతుంది కదా. లైక్ చాప్టర్స్ లైక్ ఏజ్ కానీ, మ్యాక్సిమా అండ్ మినిమా కానీ, రేషియో అండ్ ప్రపోర్షన్ కానీ, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కానీ ఇలాంటి చాప్టర్స్ ఏంటి అంటే 2-3 డేస్లో కూడా ఫినిష్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు డైలీ 3 to 4 hours టైం తీసుకున్నా సరే కంప్లీట్ మ్యాథ్స్ సిలబస్ అనేది 6 monthsలో కంప్లీట్ అవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మీరు టైం తీసుకొని అయినా సరే ఏదన్నా టీచర్ని పర్ఫెక్ట్గా అయితే చూస్ చేసుకోండి. ప్రతి చాప్టర్కి ప్రతి డిఫరెంట్ టీచర్ని అయితే చూస్ చేసుకోకుండా అర్థమెటిక్ మనకి అర్థమెటిక్లో చాలా చాప్టర్స్ అయితే ఉన్నాయి కదా. సో అర్థమెటిక్లో మనకి టోటల్గా 17 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 17 చాప్టర్స్కి సంబంధించి ఒక టీచర్ని చూస్ చేసుకున్నాం. ఓకే, అలాగే అడ్వాన్స్కి కంప్లీట్గా మనకి 17 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 17 చాప్టర్స్కి డిఫరెంట్ టీచర్స్ని చూస్ చేసుకున్నా సరే కానీ ప్రతి చాప్టర్కి డిఫరెంట్ టీచర్స్ని అయితే చూస్ చేసుకోకండి. ఎందుకంటే ప్రతి టీచర్కి కూడా యూనిక్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అనేది ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకంటూ డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి, క్యాలిక్యులేటివ్ ట్రిక్స్ ఉంటాయి. సో ఒకే టీచర్ దగ్గర మీరు కంప్లీట్ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే మీకే ఫ్యూచర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది కూడా ఉండదు. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టీచర్స్ని మనం వైస్లీగా చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రిపేర్ నోట్స్ కాపీ. సో మీరు ఏ టీచర్ దగ్గర నుండైనా సరే ఏదైనా చాప్టర్ నేర్చుకుంటున్నారనుకోండి. సో మీరు ఆ చాప్టర్ నేర్చుకునేటప్పుడే చాప్టర్ వైజ్ టైప్ వైజ్ మీ ఓన్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రివైజ్ ప్రీవియస్ నోట్స్ కానీ, ఫార్ములాస్ కానీ అండ్ చాప్టర్ కానీ. ఫస్ట్ డే మీరు పర్సంటేజ్ అనే చాప్టర్ని స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ వీక్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ని స్టార్ట్ చేశారనుకోండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ప్రీవియస్గా మనం పర్సంటేజ్ అనే చాప్టర్ని ఫినిష్ చేశాం కదా. సో ఆ చాప్టర్కి సంబంధించిన నోట్స్ కాపీ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ నోట్స్ కాపీని అట్లీస్ట్ 10 to 20 minutes ఆ నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని రివైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చాప్టర్కి స్టార్ట్ చేయండి. సో ఈ 3 points అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ పేడా లేకపోతే ఫ్రీ కోర్స్ అని చెప్పేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు సెకండ్ థాట్ లేకుండా మీకు నచ్చిన అండ్ అర్థమయ్యే టీచర్ దగ్గర పెయిడ్ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ అక్కడే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో మీరు అక్కడ నుండే ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఆల్రెడీ రిపిటేటర్స్ ఉన్నారో అండ్ కొంచెం బేసిక్స్ మీకు స్ట్రాంగ్గా ఉన్నాయని ఫీల్ అవుతున్నారో మీరు యూట్యూబ్ నుండి కూడా ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. సో దానికోసం
బేసిక్స్ నుండి మీరు ర్యాంకర్స్ గురుకుల్ ఆదిత్య రంజన్ సార్ నుండి అయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ బేసిక్స్ నుండి సార్ అయితే చెప్తారు. సో అక్కడ నుండి మీరు బేసిక్స్ అయితే నేర్చుకోవచ్చు. వన్స్ మీరు ఒక చాప్టర్కి సంబంధించి సార్ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ కవర్ చేశారనుకోండి, దాని తర్వాత అడ్వాన్స్ క్వశ్చన్స్కి సంబంధించి కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి సంబంధించి కానీ ఈవెన్ కోచింగ్ సెంటర్ భూతేష్ సార్ దగ్గర నుండి అయినా సరే, లేకపోతే ఆర్బీఈ రెవల్యూషన్ బై ఎడ్యుకేషన్లో శుభం సార్ ఛానల్ నుండి అయినా సరే మీరు క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. లాస్ట్ పాయింట్ రిసోర్సెస్ గురించి. కాన్సెప్ట్కి సంబంధించి మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏదైతే ఉంటుందో దాని నుండే మీరు ప్రిపేర్ అవ్వండి. లేదు నోట్స్ ప్రిపేర్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర ఆదిత్య రంజన్ సార్ బ్రహ్మాస్త్ర 3rd ఎడిషన్ ఉంటే అది సరిపోతుంది. నేను ఆల్రెడీ ఈ బుక్కి సంబంధించిన రివ్యూ అనేది వీడియో చేశాను. సో ఒకసారి ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూసి మీకు ఆ బుక్ అనేది నచ్చితే ఆ బుక్ అయినా సరే పర్లేదు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఏ ఫ్యాకల్టీ దగ్గర నుండి అయినా సరే కాన్సెప్ట్స్ నేర్చుకుంటే వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నేర్చుకోవచ్చు. ఆదిత్య రంజన్ సార్ బుక్ అని కాదు, గగన్ సార్కి సంబంధించిన బుక్ అయినా సరే, అభినయ్ సార్కి సంబంధించిన బుక్స్ అయినా సరే మీ దగ్గర ఏదైతే ఆల్రెడీ ఉందో దాని నుండే మీరు కాన్సెప్ట్స్ కానీ ఫార్ములాస్ కానీ నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కాన్సెప్ట్కి సంబంధించి బుక్స్ అయితే చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి సంబంధించి ఎక్కడి నుండి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి మీ దగ్గర ఆల్రెడీ ఏ బుక్ ఉన్నా సరే దాంట్లో నుండి క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. లేదు అనుకుంటే ఏఐని యూజ్ చేసుకొని కూడా మనం క్వశ్చన్స్ అనేది జనరేట్ చేయవచ్చు. సో దాంట్లో నుండి అయినా సరే ఒక చాప్టర్ అనేది మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత ఏఐని యూజ్ చేసుకొని ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి అంటే, కొత్త వెండర్ చేంజ్ అయిన తర్వాత మనకి 4 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా, CGL కానీ CHSL స్టీనో ఎగ్జామ్ అయిపోయింది. అలాగే ఫేజ్ 13 2025కి సంబంధించిన పేపర్ కూడా అయింది కదా. దీంట్లో మనకి స్టీనోలో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉండవు. సో దాంట్లో మనకి రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జీకే మాత్రమే సిలబస్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసి CGL, CHSL అండ్ ఫేజ్ 13లో మనకి మ్యాథ్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ నుండి ఆ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ అయితే చేయండి. మ్యాక్సిమం కూడా మీకు ఈ 2 బుక్స్లో ఏదో ఒక బుక్ అయితే సరిపోతుంది. అండ్ క్వశ్చన్స్కి సంబంధించి డైరెక్ట్గా మీ దగ్గర PDF ఉన్నా సరే, లేకపోతే నెట్ నుండి సర్చ్ చేసినా సరే ఆ చాప్టర్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మీరు రాయొచ్చు అనమాట. మ్యాథ్స్కి రిలేటెడ్గా అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.